ఎంతోమంది ఇష్టంగా తింటారు పీనట్ చిక్కీ, తెలుగులో పప్పు చెక్క అంటారు కదా. మీరు ఈ వీడియో కనుక డీటెయిల్గా చూస్తే నేను ఇందులో మీకు మూడు టిప్స్ చెప్పాను. ఈ 3 టిప్స్ కనుక కరెక్ట్గా ఫాలో అయితే ఇంటికాడుండి పర్ఫెక్ట్గా మీరే తయారు చేసుకోవచ్చు. దీనికి మెయిన్గా మనం ఫాలో అవ్వాల్సింది కుక్ చేసేటప్పుడు పాకం కనుక కరెక్ట్గా చేసుకుంటే చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకే వీడియో అనేది మొత్తం చూడండి. ఈ వీడియోలో మీకు 3 టిప్స్ చెప్పాను. ఈ టిప్స్ ఫాలో అవ్వండి, మీకు పర్ఫెక్ట్గా పాకం అనేది వస్తుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇక మన పీనట్ చిక్కీలో స్టెప్ నెంబర్ 1, ఫస్ట్ స్టెప్ వచ్చేసి లో ఫ్లేమ్లో పీనట్స్ అనేవి బాగా వేగనివ్వాలి, ఎర్రగా రావాలి. లో ఫ్లేమ్లోనే మీరైతే వేగనివ్వండి, సెగ అనేది పెంచొద్దు, హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు. లో ఫ్లేమ్లోనే కొంచెం టైం పడుతుంది. నేను ఇక్కడ 3 kgs చేస్తున్నా గైస్, 3 kgs పీనట్స్తో చేస్తున్నాను, అందుకే నాకు చాలా టైం పడుతుంది. మీకు అంత పట్టదు, 1 kg లేకపోతే 1/2 kg ఇలా చేసుకుంటే మీకు చాలా తక్కువే పడుతుంది. నేను చాలా ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది. ఇక్కడ చూడొచ్చు నా పీనట్స్ అనేవి బాగా ఫ్రై అయినాయి, నేను స్టవ్ మీద నుంచి తీసేసాను కూడా. సో మొత్తం వేగిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని ఒక 10 to 15 minutes ఒక పక్కన పెట్టేయండి, ఎందుకంటే బాగా వేడిగా అయితే ఉంటాయి. సో వేడి మొత్తం పోవాలి కదా, ఒక 10 to 15 minutes పక్కన పెట్టేయండి, వేడి మొత్తం పోతుంది. సో అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి, కొంచెంగా తీసుకోండి. నేను 3 kgs చేస్తున్నా కాబట్టి ఒక 3 to 4 times ఇలా అయితే చేయాలి. సో ఒక చిన్న గిన్నె కానీ లేకపోతే ఒక చిన్న గ్లాస్ కానీ ఏదో ఒకటి తీసుకుని విరవండి. పప్పు ఏదైతే ఉందో ఈ పప్పు 2 భాగాలుగా విరవాలన్నమాట. అంటే జస్ట్ ఇలా నొక్కండి, ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకి పప్పు అనేది విడులుతుందన్నమాట. మీరు దేనితో అన్నా చేయొచ్చు, పప్పు గుత్తుతో చేయొచ్చు, లేకపోతే ఒక చిన్న గిన్నెతో చేయొచ్చు, లేకపోతే గ్లాస్తో చేయొచ్చు. అండ్ ఇంకొక మెథడ్ కూడా చెప్తాను, ఇది వచ్చేసి ఫస్ట్ మెథడ్. ఈ విధంగా చేయొచ్చు. ఇలా చేయటం మీకు చాలా ఎక్కువ టైం పడుతుంటే మెథడ్ 2 కూడా చెప్తాను. ఇంకొక మెథడ్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. ఇప్పుడు ఈ పీనట్స్ ఏవైతే ఉన్నాయో ఒక బంచ్ ఆఫ్ పీనట్స్ అనేవి చేతితో పట్టుకుని జస్ట్ ఇలా నలపండి. నలిపితే ఏమవుతుందంటే తొక్క అనేది విడిపోతుంది అనమాట. సో తొక్క అంతా విడిపోతుంది. దాని తర్వాత ఇలా చెరగండి, అంటే ఏంటంటే జస్ట్ ప్లేట్తో చెరిగితే ఈ తొక్క అంతా కూడా మనకి సెపరేట్ అయిపోతుంది అనమాట. సో నేను ఇందాక మీకు మెథడ్ 2 కూడా చెప్తాను చెప్పే కదా, మీరు నార్మల్గా గ్లాస్తో అన్న చేయొచ్చు, లేకపోతే మెథడ్ 2 చెప్తా అని చెప్పే కదా, ఇదే మెథడ్ 2. చపాతీ కర్ర ఉంటుంది కదా, చపాతీ కర్రతో జస్ట్ సింపుల్గా చపాతీలు ఎలాగైతే చేస్తామో అదే విధంగా పప్పుల్ని ప్రెస్ చేస్తే మనకి పప్పు అనేది 2 భాగాలుగా విడుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మెథడ్ 2. సో ఇప్పుడు ఏదైతే మనం పప్పుని సపరేట్ చేసామో అంటే 2 భాగాలుగా చేసాం కదా, ఇది మొత్తం కూడా నేను ఒక గిన్నెలోకి నేనైతే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, పప్పు అనేది 2 భాగాలుగా అవ్వాల్సిందే, అవ్వకపోతే మీకు పర్ఫెక్ట్గా రాదు చెక్క అనేది. సో నా దగ్గర ఇంకా పప్పు ఉంది కాబట్టి సో రిమైనింగ్ కూడా నేనైతే సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఏదైతే మన దగ్గర చపాతీ కర్ర ఉందో దాంతోనే సేమ్ చపాతీలు ఎలాగైతే చేస్తామో అదే విధంగా నేను ప్రెస్ చేసి రిమైనింగ్ పప్పు మొత్తం కూడా రెడీ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు, నాకు పప్పు మీరు కనుక గమనిస్తే సగం పప్పు అయ్యింది. ప్రతి పప్పు కూడా నాకు సగంగా విడిపోయిందనమాట. ఈ విధంగా అవ్వాల్సిందే, పప్పుగా ఉంచొద్దు, అలా ఉంచితే కనుక అవ్వదు. ఇలా సగం పప్పు చేయండి మొత్తం కూడా. సో నా ప్రాసెస్ అనేది సగం అయిపోయినట్టే, ఇంకా సగం ఉంది. ఇది మెయిన్ ప్రాసెస్ గైస్. ఇప్పుడు చెప్పేది మెయిన్ ప్రాసెస్, పాకం. ఇది గనక కరెక్ట్గా వస్తే చెక్కి పర్ఫెక్ట్గా వస్తుంది. నేను 3 kgs పీనట్స్తో చేస్తున్నాను కాబట్టి 2 kgs బెల్లం నేనైతే తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం ఏదైతే బెల్లం తీసుకున్నామో దీన్ని స్మాష్ చేయండి. పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో చిన్న పీసెస్గా స్మాష్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్, లో ఫ్లేమ్లోనే ఉంచాలి, సెగ అనేది పెంచొద్దు. లో ఫ్లేమ్లోనే మనకి పాకం అనేది తయారవ్వాలి. అండ్ ఇక్కడ 2 టిప్స్ చెప్తాను, ఈ పాకం అనేది కరెక్ట్గా వస్తాకి ఈ 2 టిప్స్ అనేవి ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా వస్తుంది మీకు చిక్కీ అనేది. సో ఫస్ట్ అయితే ఇది మనం పాకం అనేది బాగా తయారవ్వనివ్వాలి. సో కాసేపు వదిలేయండి, ఒక 10 minutes అలాగా. సో ఇక్కడ చూడొచ్చు, నాకు పాకం అనేది ఏ విధంగా అయితే వచ్చింది. దీన్ని మనం టెస్ట్ కూడా చేయాలి, కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది కూడా టెస్ట్ చేద్దాం. బట్ ఇక్కడ మీకు 2 టిప్స్ చెప్తా అని చెప్పే కదా. టిప్ నెంబర్ 1 వచ్చేసి, మీకు టేస్ట్ కనుక మంచిగా రావాలనుకుంటే ఇందులో గీ వేయండి. సో కొంచెం గీ వేయండి, ఒక 2 to 3 spoons గీ వేసుకోండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది. లేదు మాకు గీ వేస్తే నచ్చదనుకుంటే వేయొద్దు, సో నార్మల్గా ఉంచేయండి. టిప్ నెంబర్ 2 వచ్చేసి వంట సోడా. ఇంట్లో మనకి వంట సోడా ఉంటుంది కదా, అదొక స్పూన్ వేయండి, 1 spoon ఆఫ్ వంట సోడా వేయండి, అంతే. ఈ 2 టిప్స్ అనేవి ఫాలో అవ్వండి. నెక్స్ట్ 3rd టిప్, ఇది కూడా చాలా మెయిన్ టిప్. అసలు పాకం కరెక్ట్గా ఎలా వస్తుంది అనేది మనం చెక్ చేయాలి కదా. సో టెస్ట్ చేస్తున్నాను చూడండి, వాటర్లో ఒక చిన్న డ్రాప్ అయితే నేనైతే వేసాను ఈ పాకం అనేది. ఈ పాకం ఎలా అవ్వాలంటే
ఒక కర్రలాగా అయిపోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఈ గిన్నెకి నేను కొడుతున్నా కదా, కొడుతుంటే టక్ టక్ అని చెప్పేసి మనకి సౌండ్ రావాలి. మెత్తగా ఉండకూడదు. నాకు ఇంకా పాకం రెడీ అవ్వలేదు, అందుకే కొంచెం మెత్తగా ఉంది, ఇంకా కాసేపు ఉంచుతాను నేను. సో అర్థమైంది కదా, ఎర్రగా వస్తుంది పాకం అంతా కూడా. సో మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, నాకు ఎర్రగా వచ్చింది పాకం అంతా. సో ఎర్రగా రావాలి, ప్లస్ మీరు చెక్ చేసుకోండి, వాటర్లో వేసి చెక్ చేయండి. మీకు బాగా ఒక అప్పడంలాగా అయిపోవాలి, ఒక కర్రలాగా ఉండాలన్నమాట. సో దేనికన్నా వేసి కొడితే కర్రలాగా ఉండాలి పాకం అనేది. సో మొత్తం అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏదైతే పప్పు అనేది తయారు చేసామో, సగం సగం చేసాం కదా, బద్దలుగా చేసాం కదా, ఆ పప్పు మొత్తం కూడా నేను దాకలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. సో పప్పు మొత్తం కూడా నేనైతే ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తున్నాను. సో చేసిన తర్వాత ఇక్కడ బాగా తిప్పాలి గైస్, వేడి మీదే బాగా తిప్పాలి. ఎందుకంటే ఇక్కడ కనుక మీరు డిలే చేశారంటే ఈ వేడి పోయే కొద్దీ మనకి పాకం అనేది గట్టి పడిపోతూ ఉంటుంది. సో గట్టి పడే కొద్దీ మీకు ఇది కలవదనమాట. అర్థమైందా? ఇక్కడ కొంచెం ఫాస్ట్గా చేయండి ప్రాసెస్ అనేది. సో కలపటం ఏదైతే ఉందో కొంచెం ఫాస్ట్గా కలపండి, మొత్తం కలిసేలాగా కలపండి. తర్వాత మళ్ళీ ఒక 2 ప్లేట్స్ తీసుకొని ఆ 2 ప్లేట్స్లో ఈ పప్పు ఏదైతే ఉందో, అంటే పాకం ప్రిపేర్ చేసిన పప్పు ఏదైతే ఉందో 2 వేసేసి మళ్ళీ చపాతీ కర్రతోనే అదమండి, ఒక చెక్కలాగా అదిమేసి ఒక 2 to 3 అవర్స్ పక్కన పెట్టేయండి. నేను ఒక 2 to 3 అవర్స్ పక్కన పెట్టేశాను. అయితే వేడి మీద ఉన్నప్పుడే మీరు ఘాట్లు కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే చెక్క రావాలి కదా, మనకి చెక్క వస్తుంది బట్ విడదీయాలి కదా, చిన్న చిన్న చెక్కలు చేయాలి కదా. సో చాకు పక్కన పెట్టుకుని వేడి మీద ఉన్నప్పుడే వీటికి లైన్స్ అనేవి పెట్టండి. నేను ఇప్పుడు పెడతాను, చూపిస్తాను. సో చాక్ ఏదైతే ఉందో దీంతో చిన్న చిన్న లైన్స్ అనేవి పెట్టండి. సో టోటల్గా పెట్టొద్దు, పైన లైన్ చిన్న లైన్ లాగా పెట్టుకున్నా చాలు. సో ఎప్పుడైతే ఇది గట్టి పడుతుందో జస్ట్ సింపుల్గా మీరు విరిస్తే విరిగిపోతుంది అనమాట. అప్పుడు మనకి చిన్న చిన్న చెక్కలు వస్తాయి. సో స్క్వేర్ టైప్లో వస్తాయి అనమాట, 4 పలకలుగా వస్తాయి. సో కరెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు నా చిక్కీ చూడొచ్చు, నేను చేసిన పప్పు చెక్క చూడొచ్చు. సో 3 kgs నాకు పెద్ద పెద్ద ప్లేట్స్లో 2 అయితే వచ్చినాయి. సో నా చెక్క అనేది రెడీ అయిపోయింది. దీనిని ఇంకా చిన్న చిన్న చెక్కలు చేసుకుని ఇంకా తినేయటమే. సో ఈ విధంగా చేయండి గైస్, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేయండి. సో బాయ్ బాయ్.